ప్రముఖ గాయకుడు జుబిన్ గార్గ్ అనుమానాస్పద మృతిపై దర్యాప్తు జరిపించడానికి జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది అసోం ప్రభుత్వం. గౌహతి హైకోర్టు జడ్జి జస్టిస్ సౌమిత్రా సైకియా ఈ జ్యుడిషియల్ కమిషన్ కు నాయకత్వం వహిస్తారు. కాగా సెప్టెంబర్ 19న సింగపూర్ సముద్రంలో ఈత కొడుతూ జుబిన్ గార్గ్ చనిపోయారు. జుబిన్ గార్గ్ అస్సాంకు చెందిన ఈ గాయకుడు దేశవ్యాప్తంగా ఫేమస్. అయితే సింగపూర్ సముద్రంలో ఈత కొడుతూ సెప్టెంబర్ 19న ఆయన చనిపోయారు. అయితే ఆయన స్కూబా డైవింగ్ చేస్తూ చనిపోయారని మొదట వార్తలొచ్చాయి. ఆ తర్వాత విహార నౌకలో ప్రమాదానికి గురై చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే జుబిన్ గార్గ్ పై అనేక అనుమానాలు తలెత్తాయి. జుబిన్ గార్గ్ది సహజ మరణమా లేక ఎవరైనా ఆయనను హత్య చేశారా అనేది తేలలేదు. మొత్తం మీద జుబిన్ గార్గ్ మృతి ఒక మిస్టరీలా మారింది. ఇదిలా ఉంటే గాయకుడు జుబిన్ గార్గ్ మృతిపై ప్రత్యేకంగా దర్యాప్తు జరిపించడానికి జ్యుడిషియల్ కమిషనర్ ఏర్పాటు చేసింది అస్సోం ప్రభుత్వం. గౌహతి హైకోర్టు జడ్జి జస్టిస్ సౌమిత్రా సైకియా ఈ జ్యుడిషియల్ కమిషన్ కు నాయకత్వం వహిస్తారు. అస్సోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ విషయం వెల్లడించారు. కాగా జుబిన్ గార్గ్ మృతికి దారి తీసిన పరిస్థితులకు సంబంధించి ఎవరైనా ఈ కమిషన్ కు సమాచారం ఇవ్వవచ్చని అస్సోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. కాగా జుబిన్ గార్గ్ మృతికి సంబంధించి ఆయన బ్యాండ్ మేట్ శేఖర్ జ్యోతి గోస్వామి సంచలన ఆరోపణలు చేశారు. జుబిన్ గార్గ్ విషమిచ్చి చంపి ఉంటారని గోస్వామి ఆరోపించారు. గాయకుడి మేనేజర్ అలాగే ఫెస్టివల్ ఆర్గనైజర్ శ్యామ్ కాను మహంతా ఇందుకు కుట్ర చేసి ఉంటారని ఆయన ఆరోపించారు. కాగా జుబిన్ గార్గ్ చనిపోవడానికి దారితీసిన పరిస్థితులపై అస్సోం పోలీసులు ఇప్పటికే ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన కేసులో అనేక మంది సాక్షుల వాంగ్మూలాలను కూడా పోలీసులు నమోదు చేశారు. కాగా జుబిన్ గార్గ్ బ్యాండ్ మేట్ గోస్వామి కూడా సదరు విచారణకు హాజరయ్యారు. పోలీసు విచారణ సందర్భంగా శేఖర్ జ్యోతి గోస్వామి సంచలన ఆరోపణలు చేశారు. సింగపూర్లో జుబిన్ గార్గ్ తో పాటు ఆయన మేనేజర్ సిద్ధార్థ శర్మ కూడా ఒకే హోటల్లో ఉంటారని గోస్వామి వెల్లడించారు. కాగా యాచ్ ట్రిప్ లో జుబిన్ గార్గ్ కు ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదం జరిగిన సందర్భంలో మేనేజర్ సిద్ధార్థ శర్మ ప్రవర్తించిన తీరు అనేక అనుమానాలకు దారి తీసిందని గోస్వామి ఆరోపించారు. సదరు యాచ్ సముద్రం మధ్యలో ఉండగా అకస్మాత్తుగా దాని నియంత్రణను మేనేజర్ సిద్ధార్థ శర్మ తన చేతుల్లోకి తీసుకున్నారని గోస్వామి ఆరోపించారు. అయితే జుబిన్ గార్గ్ సముద్రంలో మునిగిపోతున్న సమయంలో సిద్ధార్థ శర్మ అనూహ్యంగా ప్రవర్తించారన్నది గోస్వామి చేసిన ఆరోపణ. జుబిన్ గార్గ్ ను రక్షించడం మానేసి అతన్ని వెళ్లనివ్వండి అంటూ అరవడం తనకు వినిపించిందని గోస్వామి ఆరోపించారు. అయితే జుబిన్ గార్గ్ ఈతలో నిపుణుడని గోస్వామి వెల్లడించారు. అంతేకాదు అనేక మందికి ఈతలో జుబిన్ గార్గ్ మెళకువలు నేర్పించాడని కూడా గోస్వామి తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఈత కొడుతూ సముద్రంలో జుబిన్ గార్గ్ మునిగిపోయే ఆస్కారమే లేదని గోస్వామి వెల్లడించారు. కాగా సిద్ధార్థ శర్మ ఈవెంట్ ఆర్గనైజర్ శ్యామ్ కాను మహంతా కుట్ర చేసే అవకాశాలున్నాయని గోస్వామి ఆరోపణ చేశారు. అయితే జుబిన్ గార్గ్ కు విషమిచ్చి చంపి ఉంటారన్నది ఆయన బ్యాండ్ మేట్ గోస్వామి చేసిన ప్రధాన ఆరోపణ. అయితే జుబిన్ గార్గ్ చనిపోయిన తర్వాత ఆ సంఘటనను ఒక ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం ఉరిగిందన్నారు. జుబిన్ గార్గ్ నోరు ముక్కు నుంచి నురగ వస్తున్నప్పుడు కూడా మేనేజర్ సిద్ధార్థ శర్మ ఏమాత్రం కంగారు పడలేదన్నారు శేఖర్ జ్యోతి గోస్వామి. అంతేకాదు జుబిన్ కు వెంటనే వైద్య చికిత్స చేయకుండా ఉద్దేశపూర్వకంగా కూడా ఆలస్యం చేశారని గోస్వామి ఆరోపించారు.
ఇదిలా ఉంటే జూబిన్ గార్గ్ అనుమానాస్పద మృతికి సంబంధించిన కేసు ఎఫ్ఐఆర్లో మేనేజర్ సిద్ధార్థ శర్మ పేరును కూడా చేర్చారు. అంతేకాదు సిద్ధార్థ శర్మపై నాన్ బెయిలబుల్ అభియోగాలు నమోదు చేశారు. అలాగే ఈవెంట్ ఆర్గనైజర్ శ్యామ్ కాను మెహంతా ఆర్థిక వ్యవహారాలపై కూడా పోలీసులు కూపిలాగుతున్నారు. కాగా గతంలో మెహంతా అనేక ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు అసోం సిఐడి పోలీసులు గుర్తించారు. మొత్తం మీద జూబిన్ గార్గ్ మృతి వెనుక ఉన్న మిస్టరీ త్వరలో బయటకు రానుంది.